విశాఖ టేకీరాధ గాయత్రి మృతి కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. తమ కుమార్తె చావుకు భర్త శ్రీచరణే కారణమని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అల్లుడే తమ కూతుర్ని ముస్సోరికి తీసుకువెళ్లి హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. శ్రీచరణ్ పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని అంటున్నారు. సింహాచలంలో జరిగిన రాధా గాయత్రి అంత్యక్రియలకు శ్రీచరణ్ తల్లిదండ్రులతో పాటుగా రాధా గాయత్రి బంధువులు హాజరయ్యారు. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాగా తమపై వస్తున్న ఆరోపణలను శ్రీచరణ్ తండ్రి ఖండించారు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న సంబంధాలను వివరించారు. రాధా గాయత్రి తల్లిదండ్రులు తమ కుటుంబంపై చేస్తున్న ఆరోపణలను తాను ఎంత మాత్రం అంగీకరించను అని శ్రీచరణ్ తండ్రి దుర్గా ప్రసాద్ తెలిపారు. రాధా గాయత్రిని పోగొట్టుకుని ఆమె తండ్రి ఎంతో బాధపడుతున్నారో తామంతకన్నా ఎక్కువగా బాధపడుతున్నామని చెప్పుకొచ్చారు. రాధా గాయత్రి నాకు మంచి స్నేహితురాలుగా ఉండేదని ఆయన తెలిపారు. తాను ఒక మంచి ఫ్రెండ్ని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తామిద్దరం కలిసే భోజనం చేసేవారమని, ఖాళీ సమయం దొరికినప్పుడు సరదాగా పేకాట కూడా ఆడుకునేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. ఆ స్థాయిలో మా మధ్య అనుబంధం ఉండేదని వివరించారు. ఒకవేళ రాధా గాయత్రికి ఇష్టం లేకపోతే ఆమె రిషికేశ్, హరిద్వార్, ముస్సోరి వంటి ప్రాంతాలకు ఎందుకు వెళ్తుందని ఆయన ప్రశ్నించారు. ఆమె ఇష్టంతోనే ఆయా ప్రాంతాలకు వెళ్లిందన్న ఆయన శ్రీచరణ్ని ముస్సోరి పోలీసులు పిలవడంతో అక్కడికి వెళ్లాడని, పరారీలో ఉన్నట్లుగా తప్పుడు ఆరోపణలు చేయొద్దని వెల్లడించారు. తాము దర్యాప్తునికి పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏదైతే రాధా గాయత్రి హత్య కేసుకు సంబంధించిన, అంటే హత్య అని చెప్పలేము, ఎందుకంటే అది అనుమానాస్పదంగా ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ హరిద్వార్ గానీ లేకపోతే వీళ్ళు ఏదైతే తీర్థయాత్రకు వెళ్తామని చెప్పారో చెప్పిన తర్వాత నుంచి కూడా వచ్చిన తర్వాత ముస్సోరిలో ఈ మిస్టరీ డెత్ అయితే రావడం జరిగింది. అసలు ఈ డెత్ కి సంబంధించినంత వరకు మొదటిగా ఎవరైతే భర్త రాధా గాయత్రి భర్త ఎవరైతే ఉన్నారో శ్రీచరణ్, ఈయన కూడా మొదటి వరకు కూడా చూసుకునేటప్పటికీ తము కావాలని, అంటే ఒక తీర్థయాత్రలకు వచ్చాం, అది దీంతో సంబంధించినంత వరకు హోటల్ తీసుకున్నాం, దాంట్లో వరకు కూడా పార్టీ కూడా చేసుకున్నాం, ఇద్దరం కూడా ఒక మద్యం కూడా సేవించామంటూ కూడా వైన్ తీసుకున్నామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దాని తర్వాత నుంచి ఏం జరిగిందో నాకు తెలియదు, తనకు సడన్ గా ఈ విధంగా జరిగింది. అదే విధంగా నోట్లోంచి, అదే విధంగా నోస్ లోంచి కూడా, ముక్కులోంచి కూడా బ్లడ్ రావడం వల్ల తనకు చనిపోయింది అంటూ కూడా పోలీసులకు ఒక వాంగ్మూలం ఇచ్చడం జరిగింది. అయితే ముస్సోరి పోలీసు సంబంధించి అప్పటి వరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఫైల్ చేసిన తర్వాత పూర్తి వివరాలు కనుక్కోవడానికి కానీ, లేకపోతే అసలు డెత్ కనుక ఏదైతే మిస్టరీ ఉందో దాన్ని ఛేదించడానికి అయితే పోలీసులు తీవ్రంగా శ్రమించారని మాత్రం మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినంత వరకు పూర్తిగా దాని తర్వాత రాధా గాయత్రి వైజాగ్ తీసుకురావడం జరిగింది. వైజాగ్ లో అంత్యక్రియలు కూడా పూర్తి చేశారు. దానికి సంబంధించినంత వరకు కూడా భర్త శ్రీచరణ్ ఎవరైతే ఉన్నారో ఈయన కూడా
వైజాగ్ లోనే తన ఇంట్లో కాకుండా ఒక హోటల్ రూమ్, సింహాచలంలో ఒక హోటల్ రూమ్ తీసుకొని హోటల్లో తనైతే స్పెండ్ జరిగింది. దాని తర్వాత ఏదైతే ముస్సోరి పోలీసుకి సంబంధించినంత వరకు రాధా గాయత్రి తండ్రి ఎవరైతే సుధాకర్ ఉన్నారో ఈయన పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏం అనుమానాస్పదంగా ఉంది, ఇదంతా కూడా కావాలని చెప్పి శ్రీచరణ్ చేశాడు, ఆవిడ చెడిపోవడానికి కారణం కూడా భర్త శ్రీచరణే అంటూ కూడా చెప్పడం జరిగింది. దాంతో ముస్సోరి పోలీసులు కంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న డీజీపీని కలవడం జరిగింది. అక్కడ విధంగా లీగల్ అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కలవడం జరిగింది. మొత్తం దాన్ని కలిసిన తర్వాత ఎఫ్ఐఆర్ ఎప్పుడైతే ఫైల్ అయిందో అక్కడ నుంచి కూడా వైజాగ్ నుంచి హోటల్ రూమ్ లో ఉన్న శ్రీచరణ్ పరారవడం జరిగింది. అయితే ఇంట్లో ఎవరైతే శ్రీచరణ్ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి వేరే విధంగా కథ చెప్పడం జరిగింది. మేమంతా కూడా ఢిల్లీ వెళ్తున్నాం, ఎందుకంటే తను వేరే దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు కనుక అక్కడికి వెళ్ళాలి, అంతకు ముందు ఢిల్లీ వెళ్ళి అక్కడ నుంచి ముస్సోరి కూడా వెళ్తాను, అక్కడికి వెళ్ళి పోలీసులకు కూడా ఈ విషయాన్ని నేనంత వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది కనుక నేను వెళ్తున్నట్టు కూడా చెప్పి ఎక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే పోలీసులు అక్కడ ఏదైతే ముస్సోరి పోలీసులు అక్కడ నుంచి ఒక టీం రావడం జరిగింది. అదేవిధంగా విశాఖ పోలీసులకు సిపికి కూడా ఎవరైతే రాధా గాయత్రి తండ్రి ఎవరైతే ఉన్నారో సుధాకర్, ఆయన కూడా ఇప్పుడు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మిస్టరీ డెత్ గా ఉంది కనుక ఇదంతా కూడా మా అల్లుడు మీద ఎవరైతే శ్రీచరణ్ ఉన్నారో ఆయన మీద అనుమానాస్పదంగా ఉంది. దీనికి సంబంధించినంత వరకు పూర్తిగా దర్యాప్తు చేయాలని, ఇప్పటికే పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత తన కూతురికి న్యాయం చేయాలి, తమకు న్యాయం చేయాలి, ఇదంతా కూడా శ్రీచరణ్ కావాలని చెప్పి హత్య చేశాడంటూ కూడా సుధాకర్ అయితే ఎవరైతే గాయత్రి తండ్రి చెప్పుకొస్తున్నాడో దీని మీద సుదీర్ఘమైన దర్యాప్తు జరుగుతుంది. తప్పకుండా దీనికి సంబంధించినంత వరకు కూడా ముస్సోరి పోలీసులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ప్రభుత్వం, అదేవిధంగా పోలీసులు కూడా దర్యాప్తు అయితే ముమ్మరం చేయడం పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రోజు. ఏం జరిగిందని నాకు తెలియదు. మేము ముసలి వెళ్ళేసరికి వాళ్ళు ప్యాక్ చేసి అమ్మాయి ముందు తీసి చుట్టూ ప్యాక్ చేసి పెట్టారు. మేము అక్కడ నుంచి వాళ్ళ దగ్గర కరోనా హాస్పిటల్లో పోస్ట్ మార్టం జరుగుతుందని చెప్పారు. కరోనా హాస్పిటల్ వెళ్ళాం. కరోనా వెళ్ళిన తర్వాత వాళ్ళు అవదండి బ్రేక్ చేసుకుని 10 గంటలకు స్టార్ట్ చేస్తారు. పోస్ట్ మార్టం అయిపోయాక వాళ్ళు పోలీసు ముస్లిం పోలీసు ఎక్కడ గాయాలు కాబట్టి మీరు కెన్ గో అని చెప్పడం కెన్ గో అంటే టెంపరీ లీవ్ రాసి మామూలు అక్కడ వస్తూ ఉంటారు. తెలియని వాళ్ళు ఎవరో ఊహిస్తారు, వీళ్ళలో నేనే వంట చేశాను. ఊహించుకోవాలి, ఊహించడానికి ఏముంది అక్కడ ఎక్కువ పిలిచారు. కొంచెం ఇంటర్వ్యూషన్ పడుతుందంటే నేను వస్తాను కూడా ఎవరో ఇచ్చాడు రిజల్ట్ రావాలని చదువుకున్నా. ప్రకాశం జిల్లా ఒంగోలులో రోటరీ క్లబ్